హలో ఎవ్రీవన్. ఇక మురుడేశ్వర టెంపుల్కి బయలుదేరడానికి అందరము రెడీ అయిపోయామన్నమాట. ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరాలి. ఎస్టర్డే నైట్ మేము మురుడేశ్వర్కి వచ్చాము గోవా నుంచి. సో గోవా నుంచి మురుడేశ్వర్కి 200 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి. అంటే దగ్గర 4 గంటల ప్రయాణం అయింది. ఇంకా అందరం బయలుదేరేసి ఇంకా కిందకు వచ్చేసామన్నమాట రూమ్ నుంచి. సో ఫస్ట్ కొంచెం ఆకలేస్తుంటే అమ్మకి అందరికీ కొంచెం ఇడ్లీ, అక్కడ చిన్న కొట్టు బాగుందండి, అది ఓన్లీ ఇడ్లీయే పెడుతున్నాడు ఒక పెద్ద ఆయన, చాలా బాగా ఉంది. అందుకని ఇడ్లీ తినేసేసి తలా ఒక ప్లేటు ఇంకా బయలుదేరామన్నమాట. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకా నడుచుకుంటూ మా రూమ్ నుంచి కొంచెం అదే స్ట్రీట్లోనేనమాట, దూరంగా గాలిగోపురం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ పోయే దోవలోనే ఇంత పెద్ద కోనేరు చాలా బాగుందండి. అందుకని చూస్తున్నాను. అసలు ఆ కోనేరు అయితే ఐడియా లేదు, చాలా పెద్ద కోనేరు అండి. స్టెప్స్ కూడా భలే ఉన్నాయి దిగేదానికి. సో అక్కడ నుంచి మురుడేశ్వర టెంపుల్ అని రూట్ కూడా వేస్తుంది మ్యాప్ లాగా. సో అలా ఎదురుగా చూస్తే ఆ రాజగోపురం పక్కనే ఆ పరమశివుని విగ్రహం చూస్తుంటే 2 కళ్ళు చాలేదన్నమాట. ఆపోజిట్గా రాముల వారిది కటౌట్ కూడా ఉందన్నమాట. అయోధ్యలో ఈ మధ్య రామమందిరం నిర్మించారు కదా, దానికి సంబంధించింది. ఇంకా మేము అక్కడ నుంచి రాజగోపురము స్వామిని చూసుకుంటూ చిన్నగా నడుచుకుంటూ గుడికి బయలుదేరాము దగ్గరికి. ఎంత బాగుందోనండి ఆ పరిసరాలు అంతా చూస్తుంటే, ఎంత ఆహ్లాదంగా ఉందో కదా. అసలు 2 కళ్ళు చాలేదన్నమాట. ఎంతో మహిమాన్వితమైన టెంపుల్, త్రేతాయుగం నాటి చరిత్ర ఉంది ఈ టెంపుల్కి. దర్శించుకోవడం మా భాగ్యం అనిపించింది అనమాట చూస్తుంటేనే. అంటే 3 పక్కల అరేబియా సముద్రము, ఒక పక్కే మనకి వెళ్ళేదానికి మార్గము, చుట్టూత సముద్రము, ఎటు పక్క చూసినా ఎంతో ఆహ్లాదంగా అరేబియా సముద్రం ఒడ్డున. ఈ టెంపుల్ వచ్చి కర్ణాటక రాష్ట్రంలో, ఉత్తర కర్ణాటకలో కందుక పర్వతం మీద ఉందండి. భట్కల్ మండలము కందుక పర్వతం అంటారట. ఆ పర్వతం మీద ఈ మురుడేశ్వర టెంపుల్ ఉందన్నమాట. సో చూడటానికైతే ఎంత ఆహ్లాదంగా ఉందోనండి. అసలు 2 కన్నులు చాలట్లేదు అసలు. ఇంకా ఆ దేవుడిని అడిగి ఇంకా ఒక ఒళ్ళంతా కనులై చూసినా సరిపోదన్నట్టుగా ఉందన్నమాట. ఎటు చూసినా అరేబియా సముద్రము, అంత ఎండ, ఫుల్ ఎండైనా కానీ ఎంత ఆనందంగా చూడాలనే తపనతో అందరము నడుచుకుంటూ నిదానంగా అన్నీ మిస్ అవ్వకూడదు, ప్రతి ఒక్కటి తీయాలా అని. చూసారా రాజగోపురము ఎంత హైట్ ఉందంటే, చాలా పెద్ద రాజగోపురం అండి. 249 అడుగుల రాజగోపురము. అంటే ప్రపంచంలోని అతిపెద్ద రాజగోపురం ఇదేనంట. అంటే 249 అడుగులు, 20 అంతస్తులు. ఇంకా లిఫ్టులు, 2 లిఫ్టులు ఉండే ఏకైక రాజగోపురం. అసలు లిఫ్ట్ అనేది రాజగోపురంకి ఎక్కడ లేదు, కానీ ఇక్కడ 2 లిఫ్ట్లు ఉన్నాయండి రాజగోపురానికి. ఆ లిఫ్ట్లో కూడా పైకి వెళ్ళొచ్చు, అది కూడా చూపిస్తాను నేను వీడియో ఎండింగ్లో. స్కిప్ చేయకుండా చూడండి, పాయింట్ టు పాయింట్ చాలా బాగా ఉంటుంది. మిమ్మల్ని కూడా ఎంతో మంత్రముగ్ధులను చేస్తుంది, ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిదీ మిస్ అవ్వకుండా మీకోసం నేను తీశానన్నమాట. తప్పకుండా చూడండి. రాజగోపురానికి ద్వారానికి ఇరువైపులా 2 ఏనుగు విగ్రహాలు, అవి సాక్షాత్తు నిజ ఏనుగులు నిలబడ్డాయి అన్నట్టు ఉన్నాయన్నమాట. అంత అంటే కళ ఆకర్షణ కనిపిస్తూ ఎంత బాగా ఉన్నాయో. ఎంతమంది వచ్చిన వాళ్ళందరూ కూడా నీట్గా ఫోటోలు తీసుకుంటూ అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక దేవాలయము, శివుని దేవాలయము అలాగే కాకుండా ఒక పర్యాటక స్థలంలో కూడా ఇది ఎంతో ఫేమస్ అంటండి. మనకి అసలుకి చూస్తుంటే తెలుస్తుంది. వీకెండ్స్లో అయితే అసలు ఫుల్ రష్ ఉంటుంది. మేము ఎలాగో మిడిల్లో వెళ్ళాము. మేము వెళ్ళింది గురువారం అనమాట, థర్స్డే. ఇంకా రాజగోపురం నుంచి లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. ఇది కింద భాగంలో. ఇక్కడ లిఫ్ట్లు ఈ పక్క ఆ పక్క 2 లిఫ్ట్స్ ఉన్నాయండి పైకి. లాస్ట్ వెళ్దాం అవి. ఇంకా టికెట్ అవి తీసుకొని పూజకి ఏమేమి కావాలని టికెట్స్ మనం ఏం పూజ చేయించుకోవాలి అక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. ఇంకా మా వారు ఏంటంటే అక్కడ టికెట్ అవి తీసుకుంటుంటే నేను, మా అక్క, అమ్మ అందరము పైకి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ కింద నుంచి రాజగోపురం మీదుగా ఎంటర్ అవ్వగానే కొన్ని స్టెప్స్ పైకి ఉంటాయి. ఆ స్టెప్స్ ఎంటర్ అవ్వగానే మళ్ళీ ఒక రౌండ్ లాగా వస్తుందండి పర్వతంకి. అంటే కందుక పర్వతం మీద ఏర్పడిన సాక్షాత్తు పరమశివుని దేవాలయం కదా. ఇంకా అలాగ ఒక రౌండ్ లాగా ఉంటుంది. అలా నడుచుకుంటూ ఆ పైకి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అసలు నేను ఇంతవరకు నా జన్మలో ఇటువంటి దేవాలయం అసలు చూడలేదు.
అది నాకైతే ఇంగా చూస్తూనే ఉండిపోయాననమాట. ఎంత ఆనందం కలిగిందంటే, ఇంకా ఇలాగ నడుచుకుంటూ ముందుకొస్తే ఇక్కడి నుంచి చూస్తే అరేబియా సముద్రం ఎలా కనిపిస్తుందంటే, అసలు ఆ సముద్రంలోనే టెంపులు ఇలాగ అంచున అరేబియా సముద్రం అంచునే ఉంది గుడి అసలు. అసలు అంత బాగా ఉందో అసలు. అంత మహిమ, పరమశివుని మహిమ అనుకొని ఇంకా అక్కడే రొంచెం అలా చూసుకుంటూ ఆ రాజగోపురము అంతా ధ్వజస్తంభము చుట్టూరు ఆ కట్టడాలు, ఆలయం యొక్క కట్టుబడి అసలు ఎలా ఉందండి శిల్పకళ అంతా చూసుకుంటూ ఎంత బాగా ఉందో. పిల్లలైతే ఏమి ఎంజాయ్ చేశారో అసలు. ఇంకా ఆనందానికి అంతు లేదనమాట. కింద చూస్తే ఆ బోట్స్, ఇంకా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంతా ఆహ్లాదంగా జనాలు ఆనందంగా ఇంకా అలాగా మేము గర్భగుడిలోకి ఎంటర్ అయ్యాము. అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంకా గర్భగుడి మా వారు ప్రత్యేకమైన పూజ చేపించాలని కొంచెం ఏదో నాకు పూజ ఐడియా లేదు తీసుకొచ్చారనమాట టికెట్ అవన్నీ. ఇక్కడ అసలు సిస్టమ్ కూడా చాలా బాగుందండి. నీట్గా ప్రతి ఒక్కరికి ఎంత బాగా అనుమతిస్తున్నారు. ఇక్కడ కొంచెం వీడియో తీయడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. నేను అంతే కొంచెం అలా షూట్ చేశాను, ఎక్కువ తీయలేదండి. పూజ అయితే ఎంత అద్భుతంగా చేశారంటే అంత బాగా చేశారండి. మన గోత్రనామాలు అన్నీ చెప్పించి మన చేత అన్నీ పలికిచ్చి అన్నీ ఇప్పుడు ఆ పూజా సామాగ్రిలో కూడా బిల్వపత్రాలు, టెంకాయి, పూలు అన్నీ స్వామికి ఎంత బాగా పూజ చేసి మనకి ఇచ్చి ఆ పండితుల వారు ఆయన కాళ్ళకు నమస్కరించి అన్నీ అయిపోయినాక ఇలాగ మళ్ళీ బయటికి వస్తామన్నమాట. ఇలాగ గర్భగుడిలోకి అయితే ఎంటర్ అయ్యి ఇలాగ చూపిస్తున్నాను ఆ స్వామికి ఎలాగుందా అని. ఇక్కడ ఏంటంటే స్వామి యొక్క గర్భగుడిలో స్వామి శివలింగము భూమికి 2 అడుగుల లోపలికి ఉంటుందండి. అది మాకైతే చూడలేదు, అంటే కొంచెం డిస్టెన్స్లో నుంచి అలాగా దండం పెట్టుకొని ఇలాగా స్వామికి పూజ చేయించారు, కానీ దగ్గరగా చూడలేకపోయాము. అలా చూడొచ్చో లేదో తెలియదు. మరి గోకర్ణంలో అయితే చూసామండి, అక్కడ కూడా ఇలాగే లోపలికి భూమి లోపలికే ఉంది, అక్కడ చూసామన్నమాట. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఇంకా బయటకు వచ్చినాక దర్శనం తర్వాత అంటే అన్ని చుట్టూరు ఆ గుడి చుట్టూరు ఎన్ని దేవతల చిన్న 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 గుడులు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఆ గోపురము పైన చిన్న చిన్న గోపురాలు అన్నీ అంటే చుట్టూరు ఇంక దర్శించుకుంటూ అన్నీ ఎంతో ఆనందంతో తిరుగుతూ ఉన్నామన్నమాట మేము. ఇంకా అసలు ఎంత బాగున్నాయోనండి అసలు. ఆ చుట్టూరు తిరిగేదానికి ఎంత టైం పట్టిందంటే అలాగ తిరుగుతూ ఈ సైడు అంటే మేము ఇలాగ రైట్ నుంచి బయటకు వచ్చేసి అలా తిరుగుతూ లెఫ్ట్ సైడ్కి వెళ్తే అక్కడ ఇక్కడ చూసారా రథము, బంగారు రథము ఎంత బాగుందో. అలాగ చూసుకుంటూ అటు సైడ్కి వెళ్తే నవగ్రహాల మండపం కూడా ఉంది. ఇంకా అక్కడ కూడా నవగ్రహాల చుట్టూరు కూడా ప్రదక్షిణలు చేసి అక్కడి నుంచి పైకి చూస్తే మురుడేశ్వర స్వామి మామూలుగా పరమశివుని విగ్రహము, అవి పక్కనే గోపురము ఎలా కనిపిస్తున్నాయంటే చూపిస్తాను చూడండి. అసలు ఎంత మనసుకి ఆనందంగా ఉందోనండి. అసలు ప్రపంచంలోనే 2 అతిపెద్ద విగ్రహం అన్నమాట, పరమశివుని నిజ విగ్రహం. ఎప్పుడు కూడా మనకి లింగ స్వరూపంలోనే మనకి దేవుడు దర్శనమిస్తాడు, కానీ ఇక్కడ ఆయన నిజస్వరూపంలో ఆ సముద్రం ఒడ్డున ఎంత మహిమాన్వితంగా కూర్చొని దర్శనమిస్తున్నాడో అనిపిస్తుంది. ఒళ్ళు పులకరించిపోతుందండి నిజంగా. అలా చూస్తూ ఉండిపోతుంది అసలు. చూసారా అక్కడి నుంచి ఈ పక్క ఎదురుగా నవగ్రహాల మండపం ఉంది, ఇలాగ ఆపోజిట్గా పైకి చూస్తే ఆ స్వామి విగ్రహము అలా కనిపిస్తుంది అనమాట. ఆ వ్యూ భలే ఉంది చూడడానికి. అసలు ప్రతి ఒక్కరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఆ స్వామిని చూస్తూ, ఆ ఫోటోలు అవి తీసుకుంటూ అలాగ తీస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అలా చూసుకుంటూ అంటే ఒక్కొక్క కోణంలో అంటే ఒక్కో రౌండ్ తిరుగుతూ ఉంటే ఒక్కొక్క సైడ్ నుంచి పైకి చూస్తే ఎంత ఒక్కొక్క రకంగా ఉందన్నమాట విగ్రహం స్వామివారిది. అసలు ఎంత అద్భుతంగా ఉందో అన్ని సైడుల నుంచి చూస్తూ ఇంకా ఇలాగా చుట్టూరు తిరిగి గర్భగుడి చుట్టూరు తర్వాత పక్కన అన్నదానం చేస్తున్నారండి. అక్కడే స్వామికి లోపల పెద్ద హాలు, నిత్యాన్నదానము, ప్రసాదము అవి కొంచెం తీసేసుకొని మేము కూడా తిని ఇంకా అక్కడ నుంచి ఇంక మళ్ళీ బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడ అన్నదానం కూడా ఎంత
నీట్గా ఎంత ప్రశాంతంగా ఉందోనండి ఆ ప్లేస్ కూడా. అసలు నిత్యాన్నదానం మేము ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట కర్ణాటక రాష్ట్రంలో ఇలాగా. అంటే అన్ని గుళ్ళో కూడా ఇప్పుడు బాగా చేస్తున్నారు. ఇక్కడ బాగా అసలు చూస్తేనే అంటే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు అనమాట ప్రసాదం లాగా. ఇక్కడ ఏముందంటే ఉప్మా పెట్టారు, ఉప్మా ఇంకా స్వీట్ పోహా లాగా ఉంది. ఈ గ్లాసులో వచ్చి పాలు, పల్సగా పాలు, మిరియాల పొడి వేసిందండి. అసలు ఎంత రుచిగా ఉన్నాయంటే యాక్చువల్గా పాలు నేను తాగను అనమాట, మామూలువి అవి చూస్తే తాగకూడదు ఎలాగా అనిపించింది. కానీ దేవుడి ప్రసాదం వదిలేయలేము, తాగాల అని ఇంకా కొంచెం అలా నోట్లో వేసుకోగానే ఎంత రుచోనండి. పాలు స్వచ్ఛమైన వాసన. అసలు ఏంటంటే ఆ మిరియాల ఫ్లేవరు అసలు అంటే ఎంత బాగా స్వామి ప్రసాదం తయారు చేశారో భక్తులకి ఎనర్జీ రావడానికి, వాళ్ళకి అసలు బాగా అంత ఎనర్జెటిక్గా ఉందన్నమాట. ఫుడ్ చాలా బాగుందండి. అసలు నిజంగా అసలు తాగేశానంటేనే నా మీద నాకే ఆశ్చర్యం అనమాట. ఇంకా అసలు అంతా దేవుడి మహిమే అనిపించింది. అలాగా ఇంకా ఉప్మా అంత పోహా తినేసేసి ఇంకా అందరం నీట్గా అక్కడి నుంచి అటు నుంచే సైడ్కి వచ్చేసామంటే ఇంకా గుడిలో నుంచి బయటకు వస్తామన్నమాట. మళ్ళీ ఒక ఫ్లోర్ బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. అక్కడ ఏంటంటే మళ్ళీ అరేబియా సముద్రము అంత నీట్గా కనిపిస్తుందండి. ఎటు చూసినా సముద్రమే, ఎటు చూసిన అలలు, ఆ బోట్లు, అబ్బబ్బబ్బబ్బా 2 కనులు చాలేదన్నమాట. అలా చూస్తూ తిరుగుతూ అసలుకి ఎంత టైం గడిచిపోయిందో కానీ అసలు చెప్పలేమన్నమాట. అంత టైం ఇంక అక్కడే స్పెండ్ చేసాము. ఇంక అక్కడి నుంచి నడుచుకుంటూ ఇప్పుడు మేము ఇంకా అంటే శివుని విగ్రహం ఉంది కదా, అక్కడ పైకి వెళ్ళాలని బయలుదేరామన్నమాట. అస్సలు ఆ విగ్రహం అయితే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహం అండి. ఆ విగ్రహం తయారు చేయడానికి 2 సంవత్సరాల కాలం పట్టిందంట. అంటే బంగారు వర్ణంతో పూత పోసిన విగ్రహం చూస్తుంటే అసలు 2 కనులు చాలవు. సూర్యకిరణాలు పడినప్పుడు ఎంతో బాగా మెరిసిపోతుందంటండి స్వామి విగ్రహము. అలాంటి టైంలో చూస్తే ఇంకా కళ్ళు 2 చాలవన్నమాట. ఇక్కడ చూసారా ఫ్లోటింగ్ బ్రిడ్జి దూరంగా ఉంది కదా, అది కూడా ఎంతో ఫేమస్ ఇక్కడ అరేబియా సముద్రంలో. ఇలాగా చుట్టూరు ఎంత బాగుందో కదా. లాస్ట్ మా పిల్లలు మా అందరూ ఎక్కారనమాట. అది కూడాను ఎక్స్పీరియన్స్ చేశారు. దానికి 100 రూపీస్ కాస్ట్ చేశారు ఈచ్ పర్సన్కి. బాగుందంట ఎక్స్పీరియన్స్. నాకైతే భయం అయ్యి నేను ఒడ్డునే ఉన్నానన్నమాట. వాళ్ళందరూ ఎక్కారు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ పైకి వెళ్తున్నాం అనమాట, కొండపైకి, ఇంకా కందుక పర్వతం మీదకి. ఇక్కడ కందుక పర్వతం అన్నాం కదా, కందుక అంటే బంతి అనే మీనింగ్ వస్తుందంట. బంతి అంటే పర్వతం అంతా బంతిలాగా రౌండ్గా ఉంటుందన్నమాట. సో చూస్తేనే అర్థమవుతుంది. అందుకని ఆ కందుక పర్వతం అనే నామం వచ్చిందంట. ఇంకా మురుడేశ్వర టెంపుల్ యొక్క పురాణాల ప్రకారం చెప్తే చాలా స్టోరీ ఉందండి స్వామివారిది. నేను క్లుప్తంగా కొంచెం మీకు వివరిస్తాను. రావణాసురుడు శివుని ఆత్మలింగం కోసము ఎంతో ఘోరంగా తపస్సు చేస్తాడండి. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఆ తపస్సుకు మెచ్చి తన ఆత్మలింగాన్ని రావణాసురుడికి అప్పచెప్తూ, ఇది ఎక్కడ కూడా భూమిని తాకకుండా అలాగే చేతులతో నువ్వు లంకకు తీసుకెళ్తేనే ఉంటుంది, లేదంటే నువ్వు ఎక్కడ పెడితే అక్కడ అది ప్రతిష్ఠిత అయిపోతుంది అని అక్కడే ప్రతిష్ఠించినట్టు అయిపోతుంది అని చిన్న ఇదితో అతనికి రావణాసురుడికి ఆ శివలింగాన్ని, ఆత్మలింగాన్ని ఇస్తాడనమాట. ఇంకా రావణాసురుడు అక్కడ నుంచి ఆత్మలింగాన్ని చేతులతో అలాగే పట్టుకొని ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా అలాగే నడుచుకుంటూ కైలాసం నుంచి భూమి మీదుగా ఇంకా లంకకు బయలుదేరాడు. ఇది గమనించిన దేవతలందరూ ఇంకా ఆత్మలింగము రావణాసురుని చేతులకి వెళ్ళిందంటే ఇంకా మా దేవతలందరూ ఇంకా అతని ఆధీనంలో వెళ్ళిపోతారు కదా, ఇంకంత అల్లకల్లోలం అయిపోతుందని విష్ణుమూర్తిని వేడుకొనగా విష్ణుమూర్తి వచ్చి ఇంకా తన సుదర్శన చక్రంతో సూర్యాస్తమయం అయ్యే విధంగా కొంచెము సూర్యుడిని అలా కప్పుతాడంట. అప్పుడు ఏంటంటే నారద మునీంద్రులు గణేషుని వద్దకు వెళ్ళి ఇలాగా అని చెప్పగా గణేశుడు బాలగణేశుని రూపంలో, బాలబ్రాహ్మణుని రూపంలో రావణాసురుడు వెళ్తున్న మార్గంలో అరేబియా సముద్రం ఒడ్డుకి అక్కడికి వస్తాడనమాట. ఇది చూసిన రావణాసురుడు అంటే సూర్యాస్తమం అయింది, నేను సంధ్యావందనం చేసుకోవాలని అక్కడ చూసి
అక్కడే ఉన్న బాలగణేశుని చూసి ఈ విగ్రహాన్ని కొంచెం నువ్వు పట్టుకో అని చెప్పి పట్టుకుంటే నేను వెళ్ళి సంధ్యావందనం చేసుకొని వస్తాను అని కోరగా అప్పుడు బాలగణేశుడు వచ్చి సరేను ఈ చాలా బరువు ఉన్నట్టుంది, నేను 3 సార్లు మిమ్మల్ని పిలుస్తాను, ఈ లోపల మీరు రాకపోతే కింద పెట్టేస్తానని చెప్పి షరతుతో తీసుకుంటాడనమాట. వెంటనే రావణాసురుడు సంధ్యావందనానికి అరేబియా సముద్రంలోకి ఇలాగ వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు వెళ్ళంగానే ఇంకా బాలగణేశుడు వెంటనే నేను మొయ్యలేకపోతున్నాను అని చెప్పి 3 సార్లు రావణ రావణ అని పిలిచి వెంటనే కింద పెట్టేస్తాడు. కానీ రావణాసురుడు సంధ్యావందనం మధ్యలోనే పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఆల్రెడీ జరగాల్సిన ఘోరం జరిగిపోయి ఉంటుంది. అది చూసిన రావణాసురుడు విపరీతమైన కోపానికి గురవుతాడనమాట. ఈ లోపలే అంటే సూర్యాస్తమయం కాలేదు కదా, అంటే సూర్యుడికి అడ్డుగా ఉన్న తెరలు కూడా తొలగి మళ్ళీ ప్రకాశం కనిపిస్తుంది. అప్పుడు రావణాసురుడికి అర్థం ఇదంతా మాయ అని చెప్పి ఎంతో కోపోద్రిక్తుడై ఆ లింగాన్ని ఆత్మలింగాన్ని పైకి లేపాలని సాయశక్తిలో ప్రయత్నిస్తాడంట. అలా ప్రయత్నించినప్పుడు అసలు ఎంత ప్రయత్నించినా రాదు, అది అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. ఆ ప్రయత్నించే భాగంలో అంటే ఆత్మలింగం పైన ఉండే వస్త్రము, కొన్ని వస్తువులు, చిన్న చిన్న శకటాలు అలాగా విసిరి వేస్తూ రావణాసురుడు కోపంతో లింగాన్ని పైకి లేపుతూ ఉంటాడంట. సో ఆ లింగము పెట్టిన ప్రదేశమే గోకర్ణం అండి. గోకర్ణ క్షేత్రంలోని మహాబలేశ్వర స్వామి లింగం అనమాట, ఆత్మలింగము. సో గోకర్ణం నుంచి 70 కిలోమీటర్ల దూరం అనమాట ఈ మురుడేశ్వర ఆలయము. సో గోకర్ణంలో ఆత్మలింగము అలా ఏర్పడిందనమాట. అక్కడ నుంచి పెకిలించిన శకటాలు కొన్ని వస్త్రం వచ్చి పైన ముందు వస్త్రం తీసి విసిరివేయగా ఆ వస్త్రం వచ్చి కందుక పర్వతం మీద పడడం వల్ల ఇక్కడ ఒక లింగ రూపంలో ఏర్పడి మురుడేశ్వర అనే నామంతో మురుడేశ్వర స్వామి అని ఇక్కడ ఏర్పడిందంట. ఆ వస్త్రం అంటే మురుడ అంటే కన్నడలో వస్త్రము, సంతోషము అనే మీనింగ్స్ వస్తాయంట. కాబట్టి అప్పటి నుంచి ఇది మురుడేశ్వర టెంపుల్గా ప్రసిద్ధి చెందింది. ఇంకా మిగతా భాగాలు అంటే పైన చిన్న చిన్న పెచ్చులు అలా లేపి అంటే లింగం రాదు కానీ పైన చిన్న ఆ కోపంతో ఊగిపోతూ పెకిలించి విసిరివేయగా ఆ గోకర్ణంకి అంటే అన్ని పక్కల కొంత డిస్టెన్స్లో పడిన ఆ ప్లేసుల్లో ఒక ప్లేస్లో దారము, ఒక ప్లేస్ చిన్న చిన్న ముక్కలుగా పడ్డాయంట. అవి వచ్చి సజ్జేశ్వర, గుణవంతేశ్వర, ధారేశ్వరాలు, ధారేశ్వర లింగము, 3 లింగాలు, మురుడేశ్వర ఇది 4వ లింగం అనమాట. గోకర్ణంలో ఉండే ఆత్మలింగంతో కలిపి మొత్తం పంచలింగాలుగా ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలుగా ఇవి కర్ణాటక రాష్ట్రంలో వెలుగొందుతున్నాయని పురాణాల ప్రకారము నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను. సో దాంట్లో ఒకటైన పంచక్షేత్రాలలో ఒకటైనదే ఈ మురుడేశ్వర టెంపుల్. కందుక పర్వతం మీద ఏర్పడిన అరేబియా సముద్రం ఒడ్డున కందుక పర్వతం మీద ఉన్న అతి పురాతనమైన ఎంతో మహిమాన్వితమైన టెంపుల్ అండి. ఇక్కడికి ఎంతో అసలు ఈ చరిత్ర ఉంది. అది చెప్పాలంటే మన వల్ల కాదు. ఎన్నో తరాల నుంచి ఎంతో పురాతన చరిత్ర అనమాట. అప్పుడు పాండవులు వనవాసంలో వచ్చినప్పుడు ఇక్కడ కొంత టైం స్పెండ్ చేశారని చెప్తారు. బ్రహ్మాది దేవతలు వచ్చి స్వామిని సేవించుకొని వెళ్తూ ఉంటారని చెప్తారు. ఇంకా చాలా ఉన్నాయి కథలు. అవన్నీ కూడా నాకు సరిగా ఐడియా లేదు కాబట్టి చెప్పలేను, కానీ చదివాను అనమాట. ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్ళాం కదా, పైకి వెళ్ళి అలాగ రౌండ్ వేసుకొని అంత స్వామి చుట్టూరు తిరిగామన్నమాట. కింద కూడా పక్కనే ఇక్కడ శనీశ్వరుని గుడి కూడా ఉంది. ఎంతో బాగుందండి శని మహాత్ముని గుడి. ఇక్కడ మేము పూజ చేయించుకున్నాము ఆ స్వామివారికి. మా పేర్ల మీద గోత్రనామాల మీద పూజ ఎంత బాగా చేశారో, ఇంచుమించు ఒక 1/2 అవర్ చేశారండి స్వామి. చాలా బాగా చేశారు. ఇంకా ఇంత దూరం వచ్చి ఇంకా స్వామిని దర్శించుకొని శని మహాత్ముని దర్శించుకొని పూజ చేసుకొని ఇంకా బయటకు వచ్చి ఒక ప్రసాదం కూడా ఇచ్చారనమాట. నువ్వులు అన్నీ కలిపి అది అందరికీ పంచమని చెప్పారనమాట పూజారి గారు. ఇంక మా వారు అందరికీ పంచారు. ఇంక అక్కడ కూర్చొని ఉంటే మా అమ్మ వచ్చి పక్కన అక్కడ ఏదో చెట్టు అనమాట, ఏదో జువ్వి చెట్టు ఏదో చెట్టు గింజలు అక్కడ ఉన్నాయి, అవి తెచ్చుకో, మా అక్కకి చెట్లు అంటే చాలా ఇష్టం, గార్డెనింగ్ ఇంట్లో వేసుకో, మురుడేశ్వరికి వెళ్ళినప్పుడు వేసిన తెచ్చి గింజలు ఇవి, ఈ చెట్టు ఇది అని నీకు తెలుస్తుందని చెప్పి మా అక్క అక్కడికి వెళ్ళేసి ఆ గింజలు కొన్ని కోసుకొచ్చేసి ప్యాక్ చేసి పెట్టుకుంటుంది. ఈ ప్రయత్నంలో ఏంటంటే మా అక్క గ్లాసెస్ అద్దాలు పోగొట్టుకునింది అనమాట. అవి ముందు ఇలా తగిలించుకొని ఉంది, అవి జారి అక్కడ పడిపోయాయి. పాపం అద్దాలు పోయి చాలా ఇబ్బంది పడింది. ఇంకా అక్కడి నుంచి 2 సేపు రెస్ట్ తీసి చూసారా ఎంత బాగుందో అసలు. అక్కడి నుంచి ఇంక కిందకి బయలుదేరుతున్నాము.
ఇంకా కిందకి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ ఇంకెళ్ళి మేము రాజగోపురం మీద వెళ్ళి ఒకసారి దాన్ని చుట్టుపక్కల చూడాలనే ఉద్దేశంతో కిందకు వచ్చేసాము. ఎండ భయంకరంగా ఉందండి. ఆ ఎండకు తట్టుకోలేకపోతున్నాము. మా పిల్లలకేమో ఐస్ క్రీమ్ తీసిచ్చారు మా వారు, మాకేమో వాటర్ బాటిల్స్ తీసిచ్చారు. అలాగా నడుచుకుంటూ ఇంకా కిందకు వచ్చాం. కాళ్ళు అయితే చెరచెరచెర కాలిపోతున్నాయి. అప్పుడు నేను ఎందుకు బాగా వచ్చేసిన కదా ఒకరు కాళ్ళు నీ కాళ్ళు అంతే కానీ మా అమ్మ చూడండి తల మీద పెట్టుకొని ఏం పోతుందో, స్పెషల్ ఎఫెక్ట్. మాకు లేకుండా ఐస్ క్రీమ్లు కొనుక్కొని తింటారా? గుర్తుపెట్టుకో బాబు, రాసి పెట్టుకో, నోట్ దిస్ పాయింట్. ఇంకా ఇక్కడ లిఫ్ట్ ద్వారా రాజగోపురం పైకి వెళ్ళొచ్చు. 20 అంతస్తుల రాజగోపురం, మనకి 18వ అంతస్తు వరకే పర్మిషన్ అనమాట. లిఫ్ట్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 20 రూపీస్ కట్టి ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు. పైకి వెళ్ళినాక ఒక మూడు పక్కల కొంచెం కిటికీలాగా ఉన్నాయి. 3 సైడ్ల నుంచి మనము వ్యూ చూడొచ్చు కిందకి. ఒక పక్క మామూలుగా పట్టణం మొత్తం కనిపిస్తుంది, ఇంకొక సైడు పరమశివుని విగ్రహము, అరేబియా సముద్రము అంతా కనిపిస్తుంది. ఇంకో సైడ్ కూడా సముద్రము, ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్, ఆ వ్యూ చాలా బాగా ఉందన్నమాట చూసేదానికి. వెళ్ళిన వాళ్ళందరూ ఏంటంటే అవి ఫొటోస్ తీసుకోవడానికి అలాగా అన్నీ వెళ్ళేసి అలా ఫోన్స్లో అంతా బంధించేసుకొని కిందకు వస్తున్నారు. ఆల్రెడీ ఏదో కన్స్ట్రక్షన్ ఇంకా పైకి జరుగుతుంది కదండి, అందువల్ల రాజగోపురానికి చుట్టూరు ఇలాగా కట్టేస్తున్నారు ఇనప రాడ్డులతో అంతాను. లేకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. అసలు అది ఉండడం వల్ల కొంచెం అడ్డుగా కింద అంత నీట్గా కనిపించట్లేదు. ఏదో పైన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందంట, అందువల్ల ఇలాగా కట్టున్నారు. సో అందువల్ల కొంచెం అక్కడ డిస్టర్బెన్స్గా అనిపించింది చూసేదానికి కిందకి. అయినా తీయాలి, ఇంత దూరం వచ్చాం కదా, మనకి గుర్తుండిపోవాలి కదా లైఫ్లో ఇవన్నీ. మళ్ళా మనం చూడలేమని అలాగ అంతా తీస్తున్నాను అనమాట. చాలా అంతా తీయాలనిపించిందండి. ఎంత బాగా అన్నీ తీశానో నాకైతే అంత ఆనందంతో చూసుకోవాలి స్వామిని మళ్ళా అని. చూసారా ఈ పక్క అంతా పట్టణం అనమాట. సైడ్ బోట్స్ అన్నీ ఆగి ఇటు చూసాం. కొంచెం ఇటు తిప్పామంటే సముద్రం కూడా కనిపిస్తుంది చూడండి. అక్కడ అరేబియా సముద్రం ఒడ్డున ఎంత బాగా కొలువై ఉన్నాడోనండి ఆ పరమశివుడు. 2 కళ్ళు చాలట్లేదు ఆ స్వామిని చూస్తుంటే. అస్సలు ఎంత మనోహరంగా, అసలు ఎంత ఆహ్లాదంగా ఉన్నాడో ఆయన చూస్తుంటే. అంత బాగుంది. ఎక్కడా లేని కదా, ఎప్పుడు కూడా ఎక్కడ మనకి లింగ రూపంలోనే దర్శనం చేసాం కదా, ఇక్కడ నిజస్వరూపంలో చూస్తే ఆనందమే వేరు. ఇంకా అలాగా పైనుంచి తీస్తుంటే ఇంకా వ్యూ భలే ఉంది. ఈ అడ్డపడ్డాయండి నాకు అసలు, లేకపోతే ఇంకా భలే కనిపిస్తుంది స్వామి విగ్రహము. ఆ అడ్డం వల్ల నాకు అసలు తీయలేకపోయాను అనమాట అవన్నీ అలాగా. ఇంకా ఇటు సైడ్కి ఇంకొక సైడ్కి వచ్చామంటే ఈ అరేబియా సముద్రంలో ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్, అరేబియా సముద్రం వ్యూ. ఆ సైడ్ మనం కింద వచ్చాం కదా, ఆ గుడిలో కింద నడుచుకుంటూ ఇందాక చూపించాను కదా ఒక ఫ్లోర్ నుంచి. సో అక్కడ నడిచిన ఆ ప్లేస్ అంతా కనిపిస్తుంది అనమాట. అది చాలా ఎంత బాగుందో అసలు, డైరెక్ట్గా చూస్తుంటేనే ఎంత బాగుంది. మీకు కూడా అలాగే వీడియో చూస్తుంటే అనుభూతి మీకు ఖచ్చితంగా కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా అవన్నీ చూసుకొని ఇంకా వచ్చేసామండి అరేబియా సముద్రం బీచ్ కాడికి వచ్చాము. బయటికి లాస్ట్ ఫైనల్ అనమాట. ఇంక ఇక్కడ మా వాళ్ళు ఏంటంటే ఇంకా ఒకసారి ఫ్లోటింగ్ బీచ్ ఎక్కి అలాగే ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామంటే నేను వెళ్ళలేదు. నాకు ఎందుకు చాలా భయము, నాకు వాటర్ అంటేనే నా వల్ల కాదు. ఎలాగో అక్కడ పలోలం బీచ్లో రైడింగ్కి వెళ్ళాను, కానీ ఇంకా నేను రాను, నేను ఇక్కడే ఉంటా, మీరు వెళ్ళండి అని చెప్పాను. ఇంకా పిల్లలు అందరూ, మా అమ్మ అయితే చూడండి ముందు జాకెట్ వేసుకొని బరబర వెళ్ళిపోతుంది. మా వాళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారు ఆ స్పీడ్కి. నేనేమో అరుస్తున్నాను మమ్మీ చిన్నగా వెళ్ళు అని. అప్పుడు కొంచెం ఆగి పిల్లలతోటి కలిసి వెళ్తుందనమాట. ఇంకా అలాగా ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ అంటే
సో అలా చూసేసి ఉండొచ్చు ఎంతసేపు అయినా కానీ ఇంకా అలా చూసుకొని వచ్చేసారనమాట. మనిషికి 100 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఇది బాగుందన్నారు మా వారు, పిల్లలు కూడా. మా పాప కూడా భలే హ్యాపీగా ఉండింది. తనకు కూడా కొంచెం భయం అలాగే. ఇంకా అవి చూసుకొని ఇంకా మేము ఉంటున్న హోటల్ రూమ్కి అయితే రిటర్న్ వచ్చేసామన్నమాట. అప్పటికే టైము 11:45 అలా అవుతుంది. ఇంకా గుడిలో పూజ చేయించాం కదా స్వామికి, ఆ ప్రసాదాలు ఆ సంబంధించిన పాంప్లెట్ అన్నీ ఇచ్చారు పూజారి వారు. అవన్నీ చూస్తూ ఉన్నానన్నమాట. బిల్వపత్రాలు, టెంకాయ, ప్రసాదము అన్నీ అసలు ఎంత ఆనందంగా ఉందో అసలు నా మాటల్లో కూడా చెప్పలేనమాట. అసలు అనుభూతి ఎంత అసలుకి చాలా జన్మ ధన్యమైపోయిందండి. ఇంకా మళ్ళా ఇంత దూరం రాలేమే, నాకు తెలిసి వస్తామో లేదో ఆ స్వామి అనుగ్రహం ఉంటే మళ్ళా రావాలి ఖచ్చితంగా అని అనుకుంటూ ఇంకా అవన్నీ చూస్తున్నాను అనమాట. ప్రసాదము ఇవన్నీ అన్నీ చూసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే గోకర్ణంకి బయలుదేరుతున్నాము. టైం 11:45 అవుతుంది. ఇంకా ఆ రూమ్ కూడా మేము ఇంకా వెకేట్ చేసేయాలి. 12 వరకేనమాట. 12కే టైము. ఇంకా ఆటోమేటిక్ అన్నీ చూసుకొని టకటక అన్నీ సర్దుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా అమ్మ పిల్లలు అందరం కూడా అక్కడి నుంచి గోకర్ణంకి మా జర్నీ స్టార్ట్ అవుతుందన్నమాట. సో మురుడేశ్వర్ నుంచి గోకర్ణం 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. అంటే గోవా నుంచి మేము డైరెక్ట్గా మురుడేశ్వర్కి వచ్చేసాం. మిడిల్లోనే గోకర్ణం రూట్ వస్తుంది కొంచెం షార్ట్కట్లో. కానీ ముందు ఇవి చూసేసుకుంటే అది దగ్గరగా అవుతుంది కదా అని ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇప్పుడు గోకర్ణంకి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇంకా అక్కడికి వెళ్తున్నాము. ఆత్మలింగం, స్వామివారి ఆత్మలింగం ప్రతిష్ఠితమైన ప్లేస్ కదా, ఇంకా అవి కూడా దర్శించుకుంటే చాలని ఇంకా ఇక్కడి నుంచి మా ప్రయాణము గోకర్ణంకు స్టార్ట్ అవుతుంది. అవి కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అక్కడ గుడి, అక్కడ పరిసరాలు, అక్కడ ఉండే అన్నీ కూడా. తప్పకుండా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా ఎంతోమందికి షేర్ అవుతుంది. లైక్ చేశారంటే ఇంకా అందరికీ వెళ్తుందనమాట. కామెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. అదండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.